తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటన. ఈ నేపథ్యంలో దానిపై ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ గారు. ప్రధానంగా చూసుకుంటే దీనిపై కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా కోర్టును కూడా ఆశ్రయించారు. అలాగే ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా ఆ కోర్టుని ఆశ్రయించినప్పటికీ ప్రధానంగా చూసుకుంటే దీనిపై ఏదైతే సంతాప సభ కూడా వచ్చే నెలలో కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇది హత్య అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దీనికి హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆయన అందరూ కూడా దీనిపై సందేశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ ఘటన భారీ ఎత్తున వచ్చే నెలలో సంతాప సభ కూడా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? గత నెలలో మార్చ్ 20న సభ నిర్వహించాలని, బహిరంగ సభ నిర్వహించాలని మేము తలపోయడం జరిగింది. బట్ పోలీస్ పర్మిషన్ ఇవ్వలే. దాంతో మేము కోర్టుని ఆశ్రయించాం. కోర్టు జూలై 6వ తారీఖున మా వాదనలు విన్న తర్వాత ఏం చెప్పిందంటే, ఇది మీరు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టండి. ఎందువల్లంటే మాకు ఇవ్వలేదు మీటింగు, మరి మీరు ఏ రకంగా తెలుగుదేశం మహానాడుకి కడపలో ఇచ్చారు అంటే వాళ్ళు మేము భద్రత కల్పించలేమని పోలీసు వాళ్ళు చెప్పిన దృష్ట్యా, నా ఫోర్జరీ డాక్యుమెంట్లు అని చెప్పిన దృష్ట్యా, ఈ మధ్య ఫోర్జరీ డాక్యుమెంట్లు అన్నది కోర్టు నమ్మలేదు, కానీ భద్రత అన్నది నమ్మి మీకు 4 వారాలు టైం ఇస్తున్నాం, ఈ 4 వారాల్లో వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు, కాబట్టి ఈ 4 వారాల లోపల వాళ్ళకి సభకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు. దాని ప్రకారం మేము 4 వారాలు నోటీస్ ఇచ్చి మేము జూన్ 12న సభని నిర్వహిస్తున్నాం. ఆ సభకి మేము చెప్పింది ఏంటంటే, ప్రవీణ్ పగడాల హత్య అని నమ్మిన ప్రతి ఒక్కరు రండి. అది ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ. ప్రవీణ్ పగడాల ఒక ముఖ్య ఉద్దేశంతో, ముఖ్యంగా ఆయన ఒక క్రైస్తవులను ఐక్యంగా ఉంచాలన్న ఒక ఉద్దేశం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన అసూలు బాశారు. కాబట్టి మీరు అందరూ రమ్మని చెప్పి మేము కోరుతున్నాం. అంటే గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పూర్తిగా సబ్మిట్ చేయాలని కోర్టు కోరినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కోర్టులో నేను పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేసానండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దానికి మొన్న వాదనలు విన్నారు కోర్టు. వాదనలు విని వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది 5 lakhs డిపాజిట్ చేయమని అన్నారు. ఇంతకుముందు ఎవరో వేశారు దీని మీద, కోర్టు సమయం వృధా అవుతుంది మళ్ళీ, కాబట్టి 5 లక్షలు కడితే మేము మీ వాదనలు వింటామని చెప్పేసి వాళ్ళు వేశారు. అది హర్షకుమార్ లిటిగేషన్ పిల్ కాదు, అది పబ్లిక్ లిటిగేషన్ పిల్. అందు గురించి నేను ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి నేను పబ్లిక్ని అప్పీల్ చేశాను. కోర్టు ఇలా చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు కట్టండి. 10 రూపాయలు నా నేషనల్ ట్రస్ట్ ఉంది, ఎన్ఓసి ట్రస్ట్ అని, దానికి 10 రూపాయలే ఫోన్పే చేయండి. 50,000 మంది మీరు ఫోన్పే చేస్తే 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు నేను కోర్టుకు కడతాను. అప్పుడు అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుంది. పబ్లిక్ అందరూ కోరుకుంటున్నారు కాబట్టి నేను 5 లక్షలు కట్టడం అన్నది సమస్య కాదు. మనందరం కలిపి ఇది కట్టాలన్న ఉద్దేశం అన్నది చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక ఎన్ఓసి ట్రస్ట్ ద్వారా నేను అందరినీ అప్పీల్ చేశాను. ఎన్ఓసి అంటే నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్. దాని ఫోన్ నెంబర్ వచ్చి 9849197923. దానికి 10 రూపాయలే, 10 రూపాయలకు మించి ఎవరు కట్టద్దు. ఓన్లీ 10 రూపాయలే మీరు ఫోన్పే చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ హత్య అనుకుని ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫోన్ చేయండి. అది 50,000 మంది కట్టాలి. 50,000 మంది అవగానే నేనే ఆగిపోమని చెప్తాను. మీరు అందరూ కట్టడం మొదలుపెట్టండి. ప్రతి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 10 రూపాయలు చెప్పిన కట్టండి. కట్టి దాన్ని మీరు తప్పకుండా మనం కోర్టుకి, ఇది పబ్లిక్ డిమాండ్, హర్షకుమార్ డిమాండా కొంతమంది డిమాండా కాదు, కాబట్టి పబ్లిక్ డిమాండ్ ఇదని చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఆ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది.
అంటే మద్యం దుకాణాల వద్ద ఆగినట్టుగా, అలాగే ఆయన బైక్ తాగి డ్రైవ్ చేసినట్టుగా ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పుకొస్తుంది. మీ దగ్గర ఇది హత్య అని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయని మొదటి నుంచి కూడా అందరూ అంటున్నారు. కోర్టు కూడా ఇదే విషయాన్ని కూడా లేవనెత్తిన అంశం. దీన్ని ఎలా చూడాలండి? అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, సరే యాక్సిడెంట్ అనేసి మనం అనుకున్నట్టయితే, ఏదన్నా యాక్సిడెంట్ కేసులో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ సీజ్ చేయడం జరిగిందా? ఇంతకుముందు చాలా యాక్సిడెంట్ కేసులు జరిగినాయి కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం జరిగిందా? మరి ప్రవీణ్ పగడాల విషయంలో బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు, ఐప్యాడ్ ఎందుకు సీజ్ చేశారు, అలాగే ల్యాప్టాప్ ఎందుకు సీజ్ చేశారు? దానికి కారణాలు చెప్తే దాన్ని బట్టి మనం ఎందుకు చేశారన్నది చెప్పాలి కదా. తర్వాత ఇంతకాలం అయింది, ఈ రోజుకి కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. అలాగే అటాప్సీ రిపోర్ట్ కూడా రిలీజ్ చేయలేదు. అటాప్సీ రిపోర్ట్లో మద్యం తాగలేదని వస్తే ఆ ఫైనల్ ఫారెన్సిక్ రిపోర్ట్లో మద్యం ఆనవాళ్ళు ఉన్నాయని వచ్చింది. కాబట్టి ఇన్ని డౌట్ల నేపథ్యంలో అది మనం ఆ బాడీ చూసినప్పుడు అసహజ రీతిలో పడడమే కాకుండా ముఖం అంతా గడ్డలతో కొట్టినట్టుగా మనకు కనపడుతుంది. తొడ మీద గాయాలు కానీ అన్నీ కూడా హత్య చేసినట్టుగానే ఆ బాడీ కనపడుతుంది. కాబట్టి మేము హత్య అని నమ్ముతున్నాం. కాబట్టి మేము మా క్వశ్చన్లకి గవర్నమెంట్ దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ చేసిన హత్య కింద మేము భావిస్తున్నాం. అదే హైకోర్టు అంటే ప్రధానంగా ఇది కుటుంబ సభ్యుల్ని కాదా మీరు అంటే ఇది కూడా మాట్లాడిన అంశం కూడా తెలుస్తుంది. అంటే కుటుంబ సభ్యుల మీరు దీని మీద ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా హైకోర్టులో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సబ్జెక్ట్ రాలేదండి. కుటుంబ సభ్యుల అని అనడానికి కోర్టుకు కూడా రైట్ ఉండదు. ఎవరన్నా ఏ సబ్జెక్ట్ మీదన్నా మాట్లాడవచ్చు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ సబ్జెక్ట్ రాలేదు. అంటే ఎలా ఉండబోతుందంటారు? వచ్చే నెల 12వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క సంతాప సభకు సంబంధించి ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందంటారు? మేము పెద్దగా దాని మీద ప్రచారం కూడా చేయట్లేదండి. మేము ఒకటే చెప్తున్నాం, హత్య అనుకున్న ప్రతి ఒక్కళ్ళు రండి, హత్య నమ్మిన వాళ్ళు రండి. ఇంతే తప్పైతే మేము కార్లు పెట్టి బ్యాండ్లు పెట్టి తీసుకురావాల్సిన అవసరం కూడా మాకు లేదు. హత్య అనుకున్న వాళ్ళు రండి, వాలంటీర్గానే వస్తారు. అది ఎంతమంది వస్తారా అన్నది మనకు తెలియదు. అంటే ఎలా ఉండబోతుందంటారు స్పందన? అంటే ఇప్పుడు మీరు 50,000 మంది 10,000 రూపాయల చొప్పున కడితే ఏదైతే హైకోర్టు జమ చేయవలసినటువంటి డబ్బు దానికి స్పందన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, దాంట్లో ఏముంది. ఇప్పుడు మనం ప్రవీణ్ పగడాల్ చనిపోయినప్పుడు ఆయన ఎవరో కూడా తెలియకుండా పోస్ట్ మార్టం జరుగుతున్న టైంలో దగ్గర 30,000 నుంచి 40,000 మంది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చుట్టుముట్టారు. అన్యాయం జరిగిందండి. ఎందుకంటే ఒక మనిషిని అన్యాయంగా చంపేశారు అన్న ఫీలింగ్ అన్నది, అందులో ఒక పాస్టర్ని చంపేశారన్న ఫీలింగ్ అన్నది ప్రతి క్రైస్తవుడి గుండెల్లో నాటుకుపోయింది. అది మార్చడం అన్నది చాలా కష్టం. కాబట్టి ఇలాంటి ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు. కాబట్టి అందుకని మనం అంచనా అన్నది వేయలేకపోతున్నాం. అంటే ప్రభుత్వం ఆర్గనైజ్ చేయకుండా మట్టుకు లీడర్స్ అందరినీ కూడా మరి కస్టడీలోకి తీసుకుని వార్నింగ్లు అది ఇచ్చింది. చాలా ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా చూస్తూ ఉంది. తర్వాత లీడర్స్ అందరికీ కూడా ఈ ఎంఆర్ఓ కోర్టులో నిర్బంధించి వాళ్ళకి 50,000 బాండ్స్ కూడా కట్టమంది. ఇలాగా నాయకులు నిర్బంధించగలుగుతుంది తప్పితే ప్రజల్ని నిర్బంధించలేదు కదా. కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. అంటే మనకి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతి పాస్టర్ కూడా 5,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 7 నెలల సమయం 5,000 రూపాయలు కూడా ఇచ్చింది. ఇటువంటి సమయంలో పాస్టర్ల నుండి ఏమైనా స్పందన ప్రభుత్వానికి అటువంటివి ఏమైనా ఆపేస్తారేమో అని వాళ్ళకి ఏమైనా భయపడి దీనికి ఏమైనా స్పందించకపోయే అవకాశం ఉందంటారు? మనం అదే సాక్ష్యం అండి. 7 నెలలు ఒక మొత్తం వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి 6 పథకాలు, సూపర్ 6 పథకాల్లోకి దేనికి ఇవ్వలేదు. ప్రవీణ్ పగడాల్ ఇష్యూ అవగానే పాస్టర్లకి 7 నెలల స్టైఫండ్ వేసింది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ హస్తం ఉంది. ప్రభుత్వం హస్తం ఉంది కాబట్టి పాస్టర్లని మచ్చిక చేసుకోవాలనే ఇచ్చేసింది. లేకపోతే
ఎప్పుడు దేనికి ఇవ్వని ప్రభుత్వం, ఒక్క న్యాయ పైసా ఏ పథకానికి ఇవ్వని ప్రభుత్వం పాస్టర్లకి గౌరవ వేతనం 7 నెలలు ఇచ్చేసింది. దాన్ని బట్టే మనం ఇది ఒక పెద్ద సాక్ష్యం మనకిది. కాబట్టి ఇటువంటి దానికి పాస్టర్లు లొంగిపోయి లేకపోతే ఒత్తిళ్ళకి లొంగిపోతే ఇంకా ప్రవీణ్ పగడాలకి న్యాయం ఏం చేయగలుగుతారు? కాబట్టి అటువంటిది ఏమి ఉండదండి. అంటే ఎన్నాళ్ళు బట్టి మీరు పోరాడుతున్నారు, మీకు ఎన్నాళ్ళు ఎవరైనా బెదిరింపులు కానీ ఎవరి నుంచైనా ఒత్తిళ్ళు కానీ ఇటువంటివి ఏమైనా వచ్చాయి మీకండి? నాకు ఎవరు రాలేదండి. నన్ను ఎవరు ఒత్తిడి చేయగలరు? నన్ను ఎవరు బెదిరించగలరు? అటువంటిది ఏం లేదు. కానీ ఒకటేంటంటే కొంతమంది నాయకులు ఇప్పుడు మన కేఏ పాల్ గారిని ఈ సభకి రమ్మని ఇన్వైట్ చేశాను. ఇంకా ప్రవీణ్ పగడాల ఇష్యూ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఒకటే రాలేను అన్నట్టుగా చెప్పారు తప్పితే ఇంకేం లేదు. అంతకు మించి అన్నీ బాగానే ఉంది. ఈ సభ ఎక్కడ నిర్వహించబోతున్నారు? సేమ్ అదే ప్లేస్లో జరగబోతుందా, వేరే చోట ఎక్కడైనా ఉందండి? అక్కడే పెట్టాలని నిర్ణయించుకున్నామండి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించింది మొదటి నుంచి కూడా ఇదే జరిగిన మరణాన్ని నుంచి కూడా ఈ విషయంపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ప్రధానంగా దీనిపై కూడా కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా కోర్టు దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. అతను మద్యం తాగినట్టుగా వాహనం నడిపినట్టుగా అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి? దీనికి సంబంధించినటువంటి కోర్టు సమయం వృధా అవుతున్న నేపథ్యంలో 5 లక్షల రూపాయలు జమ చేయవలసిందిగా కూడా కోరిన నేపథ్యంలో ఆయన ఈ యొక్క తాజాగా కూడా దీనిపై ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు ఈ యొక్క ఫోన్పే చేయాలంటూ కూడా ఒక సందేశాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు ఇది హత్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు దీనిపై కోర్టులో వాదనలు వినాలి, దీనిపై సరైన న్యాయం జరగాలని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు డిపాజిట్ 50,000 మంది చేస్తే సరిపోతుంది. కోర్టుకి పబ్లిక్ సంబంధించిన రియాక్షన్ కాబట్టి వస్తే ఈ యొక్క కోర్టు ప్రతి ఒక్కరు కూడా ఒక కోర్టు నమ్మే కూడా అవకాశం ఉంది. దీన్ని కూడా ఒక కేసును అయితే వాదించే అవకాశం కూడా కనపడుతుందని ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. ఒక మొబైల్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. దానికి 10 రూపాయలు ఫోన్పే చేసి ప్రతి ఒక్కరికి దీంట్లో భాగస్వామ్యం అయితే కోర్టులో వాదనలు వినిపించేందుకు ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉందంటున్నారు. మరొక పక్కన ఆ యొక్క సంతాప సభ ఏదైతే ఉందో భారీ ఎత్తున వచ్చే నెల 12వ తేదీన భారీ ఎత్తున అయితే ఇక రాజమండ్రి ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతం ఉందో అక్కడే జరిపేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది హత్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దీనికి హాజరవ్వాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే దీనిపై మొదటి నుంచి కూడా పోరాడుతున్నారు. అదే చివరి వరకు కూడా దీనిపై న్యాయం జరిగే వరకు కూడా పోరాడి తీరుతామంటూ కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.